నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కల్వకుంట్ల కవిత గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేయడం, తీహార్ జైల్లో పెట్టడం చూసాం. అయితే కల్వకుంట్ల కవిత గారు నేను దాదాపు 5 నెలల పాటు ఉండడానికి మా నాన్నే కారణం అని చెప్పేసి గతంలో ఒక మాట అన్నారు. కానీ ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? 166 రోజులు ఎంత ఆవిడ ఉన్నారు తిహార్ జైల్లో. అంటే చూసారా, అంటే కేసు గురించి నేను మాట్లాడలేను, జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడకూడదు, మాట్లాడడం. సరే, క్లీన్ చిట్ ఒక కవితకు వచ్చిందా అంటే ముందు కేజ్రీవాల్కి వచ్చింది, సిసోడియాకి వచ్చింది, కవితకు వచ్చింది, తర్వాత మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవ్ రెడ్డికి వచ్చింది. సో మొత్తానికి శరచంద్రారెడ్డి అందరికీ వచ్చేసింది. ఇక్కడ ఎవరు రాయబారం నడిపారు లేదు, ఎవరు రాయబారం నడపలేదు, ఇవన్నీ పక్కన పెడితే అంటే విజయసాయిరెడ్డా అనే ఒక సందేహం మనకి రావచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారు అనే ఒక మాట వచ్చింది కదా. విజయసాయిరెడ్డి బయటకు వచ్చినప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఈయన ఊరికే వైసీపీ నుంచి బయటకు రాలేదు, ఒక పెద్ద ప్లాన్ తోటే వచ్చారని. సో ఆ ప్లాన్ ఇదా ఏమో తెలియదు మనకి. అంటే ఒకటి ఆ పాయింట్. రెండోది, వాళ్ళ కవితకి క్లీన్ చిట్ ఇచ్చారు. మీరు కవిత అరెస్ట్ అయ్యి వచ్చాక మనం చూసుకుంటే కనుకైతే కేసీఆర్ కవితతో మాట్లాడలేదు, నాకు తెలిసి ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదు. రెండోది, ఇవాళ కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం ఆరోపణ చేశారంటే పార్టీ ఓడిపోవటానికి నేనే కారణం, ఈ కేసే కారణం అని కేటీఆర్ అన్నాడు, అందరూ అన్నారు. సోషల్ మీడియా కూడా చాలా రకాలుగా మాట్లాడింది దీని మీద అని ఆవిడ ఆరోపణ చేశారు. అంటే గతంలో ఎంపీ ఎలక్షన్స్ తను అరెస్ట్ చేసిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు. దానిపైన చాలా మంది అనలిస్టులు కావచ్చు, లేదా మీలాంటి జర్నలిస్టులు గారు కూడా కావచ్చు, చాలా మంది చెప్పారు ఏమంటే నిజంగా ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నందుకు ఇప్పుడు చూసారా కనీసం ఒక్క సీటు కూడా సాధించు. అసలు కాదండి, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే లోక్సభకి సంబంధించి 8 ఎంపీ సీట్లు బీజేపీకి రావడం ఏంటి, మొన్న మున్సిపాలిటీ దాంట్లో కూడా మరి అంత రాలేదు కదా, సెకండ్ స్థానానికి రావాలి బీజేపీ, కానీ రాలేదు కదా. అంటే నేను అనేది 8 ఎంపీ సీట్లు ఎలా వస్తాయి అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏదైనా ఒక అంటే సంధి కుదిరితే తప్ప, బీఆర్ఎస్ అండ్ బీజేపీకి. ఇప్పుడు బీఆర్ఎస్ తోటి వాళ్ళకి కుదిరింది కాబట్టి, అంటే ఎలక్షన్ ముందే ఈ కవిత అరెస్ట్ అయిన వెంటనే చంద్రశేఖరరావు గారు బీజేపీ దగ్గరికి వెళ్ళారు, తన పార్టీని తాకట్టు పెట్టాడు అనే మాట వచ్చింది. ఆ తర్వాత పరిణామాలన్నీ మనకు తెలుసు. ఈ లిక్కర్ కేసు లేకపోతే ఒకవేళ ఎలక్షన్ ముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చేదేమో, కాంగ్రెస్ వచ్చేది కాదేమో. అంటే ఒక చెడు ఇంకొకరికి మంచి జరిగింది. అసలు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరు ఊహించలా. ఇప్పుడు కాంగ్రెస్ రావడం గురించి, రేవంత్ రెడ్డి గురించి కాదు ఇక్కడ ఇష్యూ. తెలంగాణలో కాంగ్రెస్ రావడం గురించి ఒక ఇష్యూ అంతే. సరే, రేవంత్ రెడ్డి అయ్యారు, తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, అతను ఓకే ఈజ్ గుడ్ అనేది అనిపించుకున్నాడు అతను, అది కాదు నేను మాట్లాడేది. సో ఇన్ని ఒక రాజకీయ పార్టీ చుట్టూ లేదు ఒక అరెస్ట్ చుట్టూ ఇన్ని తిరుగుతున్నాయి. ఇన్ని తిరిగాక ఇవాళ కల్వకుంట్ల కవిత గారు నేను సచ్చీలరాల్ని, నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు, ఇదంతా రాజకీయ ఇది, దీని మీద మా వాళ్ళందరూ మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ వెంటనే నువ్వు బయటకు వచ్చావు, నిజం నిరూపితమైంది అన్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు. దానికి కూడా ఆవిడ మాట్లాడింది అనుకోండి, అంటే అన్నగారని వదలలేదు ఆవిడేమి. సో ఇప్పుడు మనం కవితకి చెప్పేది ఒకటే, కవిత ఇప్పుడు మరి కొత్త పార్టీ పెడతారా పెట్టరా ఇంకా తేలలేదు. ఆవిడ లాస్ట్లో జై తెలంగాణ జై జాగృతి అని అన్నారు, బీఆర్ఎస్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈవిడ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, మరి తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తండ్రితో మాట్లాడుకుని బీఆర్ఎస్లోకి వెళ్తారా అనేది ఒక సందేహం. అంటే తండ్రి రాణిస్తాడా, తండ్రి రాణిస్తే మరి నిన్నటి వరకు వీళ్ళందరినీ తిట్టింది కదా ఆవిడ, కేటీఆర్ కావచ్చు, ఈవెన్ కేసీఆర్ని అన్నారు కదా ఆవిడ. తర్వాత పార్టీ క్యాడర్ చాలా తిట్టింది ఎవరు కవితని, బికాస్ కేసీఆర్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. ఆ తర్వాత హరీష్ రావు మీద ఆవిడ అస్త్రాలు ఎక్కువ పెట్టింది, సంతోష్ మీద ఎక్కువ పెట్టింది, కానీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు ఆవిడ టార్గెట్. ఇవాళ సిద్దిపేట నుంచి ఆవిడ నిల్చోవాలని కోరుకుంటోంది. అయితే ఇక్కడ సిద్దిపేటలో ఆవిడ నిల్చుంటే బై ఛాన్స్ అనుకుందాం, ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా ఇండివిజువల్గా నిల్చున్నా ఆవిడ నెగ్గేది చాలా కష్టం. అందుకని ఆవిడ ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఎక్కడ నేను నిల్చోవాలి, ఇప్పుడు నా రాజకీయ అడుగులు ఎటువైపు వెళ్ళాలి, నేను ఎటు వెళ్ళాలి అంటే ప్రజలు నమ్ముతారా కవితని. ఇప్పుడు క్లీన్ చిట్ ఒకటే మీకు కొలమానం కాదు,
ప్రజల్లో ఉండే ఆ ముద్ర పోవాలి, చెడు ముద్ర. దానికి ఈవిడేం చేస్తారు? ఇప్పుడు పార్టీని తిడతారా, బీఆర్ఎస్ని తిడతారా, కుటుంబ సభ్యులను తిడతారా, లేదు వీళ్ళెవరిని తిట్టకుండా ఒక హరీష్ రావునే టార్గెట్ చేసుకుని తిడతారా? ఇవన్నీ కూడా ఇష్యూస్ ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కవిత ఏం చేస్తారు అన్న దాని మీద అందరి దృష్టి ఉంటుంది. ఇంకొకటి మనం చూసాం 2017 డిసెంబర్ 21 అనుకుంటా, మీకు 2G స్పెక్ట్రమ్ అది స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చింది. కనిమొళికి కావచ్చు, రాజాకి కావచ్చు, అందరికీ. అప్పుడు కనిమొళి తండ్రి దగ్గరికి వెళ్ళి కరుణానిధి దగ్గరికి నాకు బాగా గుర్తు, అప్పా కేసు పోచి అంది ఆవిడ. అంటే నాన్నగారు కేసు కొట్టేశారని. నేను ఆ సీన్ ఇంకా నాకు గుర్తుంది. సో ఆ రోజు ఆవిడ సంతోషపడింది. కానీ అక్కడ కనిమొళి ఏంటంటే, ఒక విషయం కనిమొళికిను కవితకి ఉండే తేడా, కనిమొళి పార్టీని అనలేదు, తండ్రిని అనలేదు, అన్నగారిని అనలేదు, ఎవరిని అనలేదు. కనిమొళి కేసులో నెగ్గి బయటకు వచ్చాక స్టాలిన్ ఒక పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేశారు చెల్లికి. తర్వాత వాళ్ళ బంధం ఇప్పటికి కూడా అలాగే ఉంది. తను ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిని కావాలని ఆవిడ చెప్పలేదు, అనలేదు, ఇప్పటి వరకు ఎప్పుడు అనలేదు కనిమొళి. తను స్టాలిన్కే నా అన్నగారే ఉండాలి అనేది ఆవిడ ఉద్దేశం. అంటే అంత పెద్ద రాజకీయ పార్టీ అన్ని సంవత్సరాలుగా ఉండి కరుణానిధికి, అంటే ఈ అమ్మాయి యాక్చువల్గా సవతి చెల్లెలు, సొంత చెల్లెలు కూడా కాదు, అయినా స్టాలిన్ కూడా అలాగే చూసుకుంటాడు అమ్మాయిని. అంటే వేరియేషన్ చెప్తున్నా. అక్కడ అలా ఉన్నప్పటికీ అమ్మాయి కోరుకోలేదు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి జైలుకి వెళ్ళగానే తండ్రిని తిట్టింది, అన్నని తిట్టింది, తర్వాత బావని తిట్టింది, ఇంకో బావేమో సంతోష్ అతను కూడా తిట్టింది. ఆ వేరియేషన్ చెప్తున్నా. అదే మీరు ఇందాక ముఖ్యమంత్రి కూడా కావాలని చెప్పి కోరుకుంటోంది అమ్మాయి. అంటే అది చెప్తున్నా తేడా. అంటే ఇక్కడ ఎంత పరిపక్వత ఉందో, ఈ పరిపక్వత నేను అనేది ఇక్కడ రాజకీయాల్లో ఈ అమ్మాయికి రావాలి. ఎందుకంటే మీకు పదవి ఒకటే కాదు, పదవి రావడం పెద్ద విషయం కాదు, అసలు పదవి తెచ్చుకునే విధానం ఒకటి ముఖ్యం, పదవి వచ్చాక దాన్ని ఎలా నిలుపుకోవాలనేది ముఖ్యం. ఈ రెండింటి మధ్య మనం ఎవరితోటి శత్రుత్వం పెంచుకోకుండా ఉండడం అనేది ఇంకా పెద్ద విషయం. ఇక్కడ ఈ అమ్మాయి నిజంగా అసలు రాజకీయాలు నేర్చుకుని ఉంటే ఏమనుకోవాలి, నేను పదవి తెచ్చుకోవాలి అని దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళని తిడతాను, వాళ్ళని తిడతాను, లేకపోతే వీళ్ళ శత్రుత్వం పెట్టుకుంటాను, ఇవి కాదు ఆలోచించాల్సింది. అందుకని కవిత మరి ఎలాగా ఆలోచిస్తారు, ఎటు అడుగులేస్తారు అనేది మనం వేచి చూడాలి. సో చూద్దాం మేడం. మొత్తానికి కల్వకుంట్ల కవిత అడుగులు ఎటు పడబోతున్నాయి. ఇప్పటికీ కంప్లీట్గా క్లీన్ చిట్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి ఏమైనా చేరబోతుందా, లేదంటే కొత్త పార్టీలో నిజంగా తనకు వచ్చేటువంటి సపోర్ట్ ఎలా వస్తుందో అనేది చూద్దాం. మరి నమస్తే మ్యామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.